హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ముచ్చట్లు. ఈరోజు వ్లాగ్ ఏంటంటే రేపు వరలక్ష్మి వ్రతం అనమాట. సో ఇప్పుడు మేము అమ్మవారికి చీర కొనడానికి వెళ్ళబోతున్నాము. ఆల్సో డెకరేషన్ చేస్తున్నాం అంతా వ్రతానికి. సో అదంతా చూసేయండి. సో ముందు రోజు నైటే వెళ్ళి అమ్మవారికి చీర తీసుకొని వచ్చాము. ఇప్పుడే లేచారనమాట. ఇప్పుడు నేను ఫాస్ట్గా రెడీ అయిపోయి మా ఇంటికి వెళ్ళిపోయి మా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని వచ్చి ఇక్కడ హెల్ప్ 5 అలారం పెట్టుకుంటే ఇప్పుడు లేచామన్నమాట. ఇప్పుడు వచ్చేసి టైమ్ 5:55. సో నేను ఇందాక చెప్పినట్టు మా ఇంటికి వెళ్ళేసి పూజ చేసేసుకున్నాను అనమాట. ఈ గ్యాప్లో తులసి అమ్మవారిని రెడీ చేస్తారు. శారీ మేము ముందు రోజు నైటే డ్రైప్ చేసి పెట్టుకున్నాము. నేను వచ్చేసరికి మొత్తం రెడీ చేసేసింది. ఆల్సో ఎట్ ద సేమ్ టైం ప్రసాదాలు కూడా ప్యారలర్గా తులసి అను ఆంటీ ఇద్దరు కలిసి చేశారు. నేను చిన్నగా హెల్ప్ చేశాను. అండ్ దెన్ అమ్మవారికి పెట్టేవాల్సిన నైవేద్యాల్లో పొంగలి అను దద్దోజనం మెయిన్ కాబట్టి పొంగల్ పొంగిచ్చేసుకున్నాం అనమాట. ఆల్సో తులసి ఫస్ట్ టైం ఇలా చేయడం అనమాట. అమ్మవారి విగ్రహం పెట్టి అంటే బొమ్మ పెట్టి రెడీ చేసి ప్రతిసారి జస్ట్ పటం పెట్టి చేసుకుంటారు ఆంటీ. ఇది ఫస్ట్ టైం అయినా సరే చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇంకా అలా మొత్తం అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఆంటీ ఎలా చేస్తారంటే 9 రకాల పూలతో అలా చేస్తారంట. సో మొత్తం అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాము. ఇంకొక సైడ్ తులసి ప్రసాదాలన్నీ చేస్తూ ఉంది. చాలా రకాలు చేశారు ప్రసాదాలు కూడా. నేను అలా పూజ కోసం హెల్ప్ చేస్తూ ఉన్నాను ఆంటీకి. సో ఆంటీ ఏమనుకున్నారంటే 9 రకాల పూలు 9 పూలతో పూజ చేయాలనుకున్నారు. బట్ మాకైతే 4 రకాల పూలే దొరికాయి. మేము శారీ తీసుకున్నాము, ఆ డెకరేషన్స్కి అవంతా చూసుకున్నాం, కానీ పూల విషయంలో కొంచెం నెగ్లెక్ట్ చేసామేమో అనిపించింది. అది కూడా ఉంటే ఇంకా బాగుండేదేమో పూజ అనిపించింది. అంటే మాకు దొరకడం 4 రకాలే దొరికాయి. ఆ తర్వాత ఇద్దరం కలిసి హారతి ఇచ్చాము. ఇలా ఎన్ని పూలు అయితే ఉన్నాయో, ఎన్ని రకాల పూలు అన్నిసార్లు చేసామన్నమాట. అలా 9 సార్లు చదువుతారంట. అండ్ చదివిన ప్రతిసారి హారతి ఇస్తాము, ప్రసాదం పెడతాము. అలా నేను చేశాను అనమాట. హారతి ఇవ్వడం, ప్రసాదం పెట్టడం నేను చేశాను. నేను తులసి ఇద్దరం కలిసి. అలా పూజ చాలా అంటే చాలా బాగా జరిగింది. నేను ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతంలో పార్టిసిపేట్ చేయడము. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అలాగే నాకు తులసికి అమ్మవారు ఎంతలా నచ్చారంటే పూజ జరిగేంతసేపు మేము అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోయాము. నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉన్నారు ఆ రోజు. ఆ కాసుల పేరు వేశాక ఇంకా అందం వచ్చింది యాక్చువల్లీ. అండ్ ఇది ఈవినింగ్ పూజ. ఈవినింగ్ నేనే చేశాను. దీపారాజన చేసి హారతి ఇచ్చి అవంతా చేశాను అనమాట. సో యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది చాలా చిన్న వీడియో. మేము ఆ రోజంతా బిజీ ఉండడం వల్ల చాలా చిన్న వీడియో వచ్చింది. చిన్న క్లిప్స్ అన్నీ మిక్స్ చేసి ఇట్లా వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మన ముచ్చట్లు. డూ లైక్, షేర్ అండ్